హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మేము ఏప్రిల్ 5న ట్రిప్ వేసామండి. ఒక 6 డేస్ ట్రిప్ అనమాట. ఆ 6 డేస్లో మేము కాశీ, అలహాబాద్, అయోధ్య, లక్నో చూసామన్నమాట. సో ఫస్ట్ డే అయితే ఏప్రిల్ 5 హైదరాబాద్ నుంచి కాశీకి డైరెక్ట్ ఫ్లైట్ ఉందన్నమాట. 5:30కి, ఎర్లీ మార్నింగ్ 5:30కి ఫ్లైట్ ఉంది. సో నేను, మా హస్బెండ్, మా మమ్మీ, మా తోడుకోడలు, మా బావగారు, మా ఆడపడుచు, మేము 6 మెంబర్స్ వెళ్ళాము. మేమైతే అప్పటికప్పుడు అనుకున్నామండి, 3 డేస్ ముందర అనుకున్నాము అనమాట. అంటే ఏప్రిల్ 5 వెళ్తున్నామంటే 2 అట్లా అనుకున్నాం అనమాట వెళ్దాము అనేసి. సో అందరం ఓకే అనుకున్న తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోతేనే వెంటనే కాశీలో రూమ్స్ కూడా బుక్ చేసేసుకున్నాము. సో మేము 3 డేస్ ముందు అనుకున్నా కూడా హ్యాపీగా అన్నీ బుక్ అయిపోయి నీట్గా వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఇది ఎర్లీ మార్నింగ్ 5:30కి అనమాట ఫ్లైట్ స్టార్ట్ అయింది. చూస్తున్నారా, పైనుంచి తీసాను, చీకట్లు ఎంత బాగా ఉన్నాయో లైటింగ్స్ తోటి. ల్యాండ్ అయిపోయింది అనమాట కాశీకి. ఇప్పుడు మనం కాశీకి వచ్చేసాము. వారణాసిలో కూడా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారణాసి అనమాట. మేము ముందే టికెట్స్ బుక్ అవుతానే, ఫ్లైట్ టికెట్స్ బుక్ అవుతానే హోమ్ స్టే కూడా అక్కడే బుక్ చేసేసుకున్నాం. కాబట్టి మేము ఫ్లైట్ దిగుతానే డైరెక్ట్గా క్యాబ్ మాట్లాడుకొని హోమ్ స్టేకి వచ్చేసాము. కాశీలో హోమ్ స్టే తీసుకున్నాము. అది ఎట్లుందో ఒకసారి మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. అదైతే రండి, మీకు కూడా చూపిస్తాను. మేము 2nd ఫ్లోర్ తీసుకున్నాము. ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. వచ్చేసేయండి, రండి. ఇదే హోమ్ స్టే మేము తీసుకున్న ఇల్లు. 3 బెడెడ్ హాలు, కిచెన్ ఉంటుంది. 2 బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. మనం ఫస్ట్ ఎంట్రన్స్ అవుతానే మనకి డైనింగ్ వస్తుంది. పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. 6 చైర్స్ డైనింగ్ టేబుల్. ఇది ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. పూరి అది తెప్పించుకున్నాం. ఇదంతా కూడా డైనింగ్ హాల్ అనమాట. చూసారుగా, ఫ్రిడ్జ్ నీట్గా. ఇక్కడైతే వైఫై కూడా ఫ్రీనే, మనకి వైఫై వస్తుంది. నీట్గా వైఫై పెట్టేసారు. ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అన్ని వాటర్ ఆల్రెడీ పెట్టారనమాట, నీట్గా క్లీన్ చేసి. ఇది ఇన్వర్టర్. మనకి కరెంట్ పోయినా కూడా ఇన్వర్టర్ కూడా ఉంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డైనింగ్ అంతా ఇట్లా ఇచ్చేసారు. ఇప్పుడు మనకి డైనింగ్ అయిపోయింది. ఎంట్రన్స్ అవుతానే ఫస్ట్ డైనింగ్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ కిచెన్ ఉంటుందన్నమాట. కిచెన్ చూసారా, మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. విత్ స్టవ్, స్టాండ్స్, ప్లేట్స్, ఓవెన్స్ కానీ మొత్తం మనకి ఎట్లా ఉంటాయో అన్నీ కూడా నీట్గా శానిటైజ్ చేసి క్లీన్ చేసి పెట్టేశారనమాట. యాజ్ ఇట్ ఈజ్ వచ్చి మనం కుక్ చేసుకోవచ్చు కూడా. అన్ని వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు. చూసారా, గ్లాసెస్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ ఇవన్నీ. ఇదైతే ఆర్వో ఉంది కదా, అదనమాట. ఇది మన వాటర్ కూడా ఫ్రెష్గా మనం పట్టుకొని తాగొచ్చు. అన్నీ కూడా చూసారు కదా, ఎంత బాగుంది. మన ఇల్లు కూడా ఇంత నీట్గా ఉండదు కానీ అంత నీట్గా ఉంది. నాకైతే ఇల్లు బాగా. 3 బెడ్రూమ్ అని చెప్పాను కదండి, ఇదొక బెడ్రూమ్. చూద్దాం రండి. చూసారు కదా, ఇట్లా నీట్గా ఎక్కడక్కడ విండోస్ అనమాట. ఇక్కడంతా కూడా ఇక్కడ బెడ్ ఇచ్చేసారు. ఫస్ట్ నీట్గా డబుల్ కాట్ బెడ్ ఇచ్చేసారు అనమాట. సో మనకి డ్రెస్సింగ్ టేబుల్, అది మిర్రర్ అది ఇచ్చేసారు. అక్కడ మనకి బెడ్రూమ్స్ కానీ హాల్లో కానీ మొత్తం ఏసీ ఉంటుంది. డైనింగ్ చూసాం కదా, రైట్ సైడ్ వెళ్తే కిచెన్ చూపించాను కదా, ఇటు స్ట్రైట్ వస్తే ఇదొక బెడ్రూమ్ అనమాట. మనకి సేమ్ ఆ బెడ్రూమ్ లాగే ఇది కూడా ఇంకా సేమ్ బెడ్రూమ్ ఇచ్చారు. ల్యాంప్ ఇచ్చారు, నీట్గా డబుల్ కాట్ బెడ్. సేమ్ నేను ఇందాక బెడ్రూమ్ చూపించాను కదా, ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఏవి ఏసీ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. అసలు మనం క్లోత్స్ పెట్టుకోవడానికి ఏమన్నా కూడా బీరువా టైప్ ఇచ్చారు ఇట్లాగా. చూసారు కదండి, ఓవరాల్గా ఇదొక బెడ్రూమ్ అయితే ఇట్లా వస్తుంది. ల్యాంప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా వాటిలో ఫ్లవర్స్ పెడితే భలే ఉంటాయి కదా, చాలా బాగున్నాయి అవైతే ఫ్లవర్స్. ఇప్పుడు మనం ఎంటర్ అయితేనే ఇందాక డైనింగ్ హాల్ చూసాం కదా, ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ చూసాము అండ్ కిచెన్ చూసాము. రైట్ సైడ్ అంతా కంప్లీట్ 2 బెడ్రూమ్స్, కిచెన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి వెళ్దాము. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ హాల్ అండ్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. అంటే కంబైన్డ్ అనమాట, హాల్ విత్ బెడ్రూమ్. వచ్చేసేయండి. వావ్, చూసారు కదా ఎంత బాగుంది కదా, ఎంత స్పేషియస్గా ఉందో, ఎంత బాగుంది కదా. ఇట్లా ఇది ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా అంతే డబుల్ కాట్ బెడ్ ఇచ్చేసారు నీట్గా. ఇక్కడంతా కూడా మేము అందరం కలిసి వచ్చామండి. మా మమ్మీ, మా తోడుకోడలు, విమల, మా ఆడపడుచు, వీళ్ళందరూ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మేమందరం కలిసి వచ్చాం. మా బావగారు, మా హస్బెండ్ అందరం కలిసి టూర్ వేసాం అనమాట, కాశీ టూర్. సో ఇదంతా ఇక్కడ సోఫా అనమాట. ఇక్కడ నీట్గా సోఫా భలే నచ్చింది నాకైతే. ఇట్లా కూర్చోవచ్చు మంచిగా. మనం టీపాయ్ చూసారు ఎంత బాగుంది కదా టీపాయ్.
దీని మీద ఇవి పెటల్స్ ఇచ్చారు, మనకి దొరుకుతాయి కదా, అవి పెటల్స్ వేసారు, చాలా బాగున్నాయి ఇవి. సో ఇదనమాట, ఇదంతా బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, అంటే హాల్ కమ్ బెడ్రూమ్ ఇది. సో అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఒకటి. ఇప్పుడు ఈ బెడ్రూమ్లోనే బాల్కనీ, ఇదంతా కూడా బాల్కనీ. చూసారు ఎంత హాయిగా ఉంది. అది ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ 6 o'clock అప్పుడు ఇట బయట కూర్చుంటే చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఒక మంచి చైర్ వేసుకొని కూర్చున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూసారా, మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా జస్ట్ ఇప్పుడే అంతా ఫ్రెష్ అయ్యి టవల్స్ అన్నీ ఆరేసాము. ఆరేయడానికి కూడా నీట్ స్టాండ్ ఇచ్చేసారు. అసలు ఇది లేదు అనేది లేకుండా అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది మా హోమ్ స్టే అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మనం కాశీకి వస్తానే కాలభైరవ దర్శనం చేసుకోవాలంట, తర్వాతనే మనం కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని మేము ఫస్ట్ కాశీ వెళ్తానే కాలభైరవ దర్శనం చేసేసుకున్నాము. ఆ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసేసుకొని బయట పూలు అవి అమ్ముతారనమాట, ప్రసాదం. అవి స్వామికి సమర్పించేసుకొని బయటకు వచ్చేటప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో మేము ఇంకా హోటల్కి వచ్చేసాం అనమాట, లంచ్ చేసేద్దామనేసి. సో కాశీలో ఎండలు అయితే బాగున్నాయండి. సో ఇప్పుడు మేము లంచ్ చేసేసుకొని ఘాట్ ఉంటుంది కదా, కాశీ ఘాట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం బోట్ మాట్లాడుకొని బోట్ ఎక్కామంటే మొత్తం ఘాట్లన్నీ కూడా చూపిస్తారనమాట. ఇది పంచగంగా ఘాట్ అని, దుర్గా ఘాట్ అని, బ్రహ్మ ఘాట్ అని, గంగా మహల్ ఘాట్ అని, ఇట్లా గణేష్ ఘాట్ అని, గంగా మహల్ ఘాట్, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తారనమాట. సింధియా ఘాట్, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఘాట్లన్నీ కూడా చూపిస్తారు మనకి. ఫస్ట్ అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది చూడండి, ఆ బ్రిడ్జి దగ్గర నుంచి ఫస్ట్ ఘాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఘాట్ వచ్చి రాజా ఘాట్, లాస్ట్ వచ్చేసి సింధియా ఘాట్ అనమాట. సో మనం బోట్లో ఈ ఘాట్లన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కాశీ కూడా మొత్తం చూడొచ్చు అనమాట బోట్లో. ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదండి, ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మనకు ఫస్ట్ ఘాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మనకు వెనక్కి వస్తూ ఉంటాము, అన్ని ఘాట్లు టచ్ అవుతాయి. ఈ ఘాట్ చూస్తుంటే నాకు ఓల్డ్ మూవీలో సాంగ్ ఒకటి ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. కాశీకి పోయాము రామా హరి, గంగ తీర్థంబు తెచ్చాము రామా హరి అనే సాంగ్ ఒకటి ఉంది. ఆ సాంగ్ గుర్తుకొస్తుంది నాకైతే. కాశీలో ప్రసిద్ధమైన ఘాట్ వచ్చేసి మణికర్ణిక ఘాట్ అండి. ఇది చాలా ప్రసిద్ధమైన ఘాట్ అనమాట. శివుని మణి ఇక్కడ పడేసుకున్నాడు అని అంటారు. పార్వతీదేవి ముక్కు పుడక కూడా ఇక్కడ వదిలేసింది, శివుడిని వెతకమని చెప్తుందంట. ఆ వెతకలాటలో శివుడు ఇక్కడే ఉండిపోయాడు అనేసి అంటారన్నమాట. ఇలా చాలా చరిత్రలు ఉన్నాయన్నమాట. ఈ మణికర్ణిక ఘాటు దగ్గర పిండ ప్రదానాలు కూడా చేస్తారనమాట. అంటే చనిపోతే కాల్చడము, ఈ పిండ ప్రదానాలు ఇక్కడే చేస్తారనమాట. చనిపోయిన వాళ్ళవి ఇక్కడే కాలుస్తారనమాట. ఇక్కడ కాల్చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని అంటారు. చనిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేకపోయినా కూడా వాటి కాల్చిన తర్వాత ఇది ఉంటుంది కదా బూడిద, అది తీసుకొచ్చి కూడా ఇక్కడ కలుపుతారు అని అంటారు అనమాట. సో మేమైతే బోట్లోనే ఒక 1.5 hour 2 hours ఉన్నామన్నమాట. బోట్ ఎక్కుతానే మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఆయన. అన్ని ఇవి ఉంటాయి కదా ఘాట్లన్నీ కూడా చూపించాడనమాట. సో అన్నీ చూసుకొని మనం మళ్ళీ హారతి దగ్గరికి వచ్చే లోపల ఆ టైం అవుతుంది అనమాట. మణికర్ణిక ఘాట్ అండి ఇది. ఈ ఘాటు దగ్గరే నేను ఇందాక చెప్పాను కదా అందరు శవాలని అవే కాలుస్తారని. చూస్తున్నారు కదా రోజుకి ఎంతమందో తీసుకొచ్చి కాలుస్తారంట. ఇదంతా కూడా అదే ప్లేస్ అనమాట. ఇంకొక విషయం ఏమంటే అప్పట్లో మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీకి వెళ్ళేవాళ్ళు అనమాట. మామూలుగా అయితే కాశీలో కన్ను మూస్తే డైరెక్ట్గా మోక్షం లభిస్తుందని అప్పట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో కాశీ వెళ్ళాలి అంటే ఇంకా తిరిగి వస్తారా రారో అని అనుకునేవాళ్ళు అనమాట. అప్పట్లో కాశీ యాత్ర అంత కష్టమయ్యేదన్నమాట. అంటే కొండలు కోనలు అన్నీ దాటుకొని వెళ్ళేవాళ్ళు అనమాట కాశీకి. మనము చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం అండి ఒకటి కాశీ మజిలీ కథలని, మీకు గుర్తుందా? ఇప్పుడైతే అసలు ఏ బుక్లలో కూడా కనిపించట్లేదులేండి. ఇంకా ఇలా 1 hour పైన మాకు బోట్లోనే మొత్తం తిప్పారనమాట. అన్నీ మేము బోట్లో కూర్చొని మొత్తం చూసుకుంటూ వచ్చాము. చూసుకుంటూ వచ్చే లోపల ఈ లోపల మనకి చీకటి పడిపోతూ ఉందన్నమాట. ఇంకా హారతికి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు, హారతి టైం అవుతుంది అనేసి. మేమైతే కాశీకి వెళ్ళినప్పుడు అందరూ అంటూ ఉండేవాళ్ళు అనమాట, ఇట్లా కాశీలో చనిపోతే మంచిదని, ఇట్లా కాలుస్తారని. ఇవన్నీ విన్నాం కానీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, చూస్తున్నారు ఇక్కడ ఎంతమందిని దహనం చేస్తున్నారో పాపము. అంటే చనిపోయారు కదా, సో అవన్నీ ఇక్కడ చూసామన్నమాట.
ఇంకా మేమైతే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా మార్నింగ్ మేము ఫ్లైట్ దిగి డైరెక్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ కూడా తీసుకోలేదు కదా, ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట. టెంపుల్స్కి అన్నీ తిరిగాము. ఈవినింగ్ ఇటు వచ్చేసామన్నమాట. ఇంకా అందుకని బాగా టైర్డ్నెస్ వచ్చేసింది. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. నైట్ అవుతా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గంగా హారతి ఇస్తున్నారు. ఈ ఘాటు పేరు దశ అశ్వమేధ ఘాట్ అంటారనమాట. ఇది చాలా పెద్ద ఘాట్ అనమాట. ఇక్కడే మనకి హారతి ఇస్తారనమాట. ఈ హారతి 45 minutes ఇస్తారు. ఈ అశ్వమేధ ఘాట్ దగ్గర బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగాలు చేశారు అని చెప్పుకుంటారనమాట. చూస్తున్నాం కదండి, ఈ బోట్లో నుంచి కొంతమంది కొంతమంది అక్కడ నుంచే చూస్తున్నారు. అసలు నైట్ టైమ్స్ అయితే చాలా బాగుందనమాట. అక్కడ మనకి దీపాలు అమ్ముతారనమాట. దీపాలు కొనుక్కొని అక్కడ నీళ్ళల్లో వెలిగించి వదిలేయచ్చు అనమాట. అక్కడ ఒక్కొక్క దీపం వచ్చి 10 rupees ఉంటుంది. సో మేమందరం దీపాలు కొనుక్కొని అక్కడ వదిలేసామన్నమాట. మేమైతే మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అట్లా టీవీలో, భక్తి టీవీలో అట్లా చూసేవాళ్ళు అనమాట. ఈ హారతి మనం ఎప్పుడు చూస్తామా అనుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు చూస్తుంటే నిజంగా 2 కళ్ళు సరిపోలేదా, అంత బాగుంది హారతి. ఇదిగోండి ఇట్లానే దీపాలు వదిలేసేదనమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు సంతోషం పట్టలేకుండా ఉన్నాను, అంత హ్యాపీగా అనిపించింది నాకు ఆ హారతి అవన్నీ చూస్తుంటే. సో హారతి అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ దింపాలో అక్కడికి తీసుకెళ్తున్నారు అనమాట. అది కూడా ఒక 20 minutes పట్టిందనమాట మనం బోటు దిగే దగ్గర. సో బాగా చీకటి అయిపోయింది కదా, చీకట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇంకా మేమైతే ఇంకా వెళ్ళి ఇంకా బోటు దిగేసామన్నమాట. నేనైతే ఇక్కడ చాలా ఫొటోస్, వీడియోస్, లాంగ్ వీడియోస్ ఇట్లా చాలా తీసుకున్నాను అనమాట. మనకి ఎప్పుడు మెమరబుల్గా ఉంటాయి కదా, ఎప్పుడన్నా చూసుకోవడానికి. అట్లా నేనే కాదు మీకు కూడా చూపించచ్చు కదా అనేసి మంచిగా తీసాను అనమాట. ఇక్కడ అందరు బోట్లలో సాంగ్స్ పాడుకుంటూ వెళ్తున్నారనమాట. దేవుడి పాటలు అవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 రకాల బోట్లు ఉంటాయన్నమాట. అంటే అందరు కలిసి వెళ్ళేది ఒక బోట్ ఉంటుంది, సపరేట్గా మన ఫ్యామిలీ ఒక్కటి వెళ్ళేది బోట్ ఒకటి ఉంటుంది అనమాట. సో మేమైతే 6 members ఉన్నాం కదా, మేము సపరేట్ బోట్ తీసేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. గంగా స్నానం చేద్దామని వచ్చాము. యాక్చువల్గా మేము రామేశ్వరం వెళ్ళాము. 1 year బ్యాక్ రామేశ్వరం వెళ్ళామన్నమాట. అక్కడ రామేశ్వరంలో కూడా బావులు ఉంటాయి కదా, అక్కడ స్నానాలు చేసేసి బావి స్నానాలు చేసిన తర్వాత మనం ఇట్లా నది దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని ఆ మట్టి తీసుకొని ఇసుక తీసుకొని వస్తామన్నమాట. ఆ ఇసుక పేరు సేతు అంటారు. ఇసుక అనరు, సేతు అంటారు. మీకు తెలియదేమో కొంతమందికి అనేసి నేను ఇసుక అంటున్నాను. ఆ సేతు తీసుకొచ్చి ఇక్కడ గంగా దగ్గర పూజ చేస్తారనమాట. ఆ సేతుని మంచి శివుడిలాగా చేసేసి మంచిగా పసుపు, కుంకుమ, పూలు అన్నీ పెట్టేసి దీపాలు అన్నీ పెట్టి, ఇవన్నీ మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చాయన్నమాట. దీపాలు అన్నీ, పసుపు, కుంకుమ అన్నీ ఇక్కడ నుంచే హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ మళ్ళీ దొరుకుతాయి కానీ టైం ఉంటుందో లేదో కొత్త కదా అనేసి చీర అవన్నీ కూడా మేము గంగమ్మ తల్లికి చీర పెట్టాలని చీర, బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా మేము హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళామన్నమాట. సో పూజ అంతా ముగించుకొని గంగమ్మ తల్లికి చీర అది సమర్పిస్తున్నాం అనమాట. సమర్పించిన తర్వాత 3 సార్లు మునగాలంటారు కదా నేను గంగమ్మ ఒడిలో. సో అట్లా 3 సార్లు మునిగి లేసామన్నమాట. యాక్చువల్గా మనము ఎప్పుడైనా సరే గంగా స్నానాలు కానీ అట్లా స్నానానికి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే బాగా శుద్ధిగా స్నానం చేసి మంచి తలస్నానం చేసి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మన కార్తీక మాసంలో కూడా స్నానాలకి వెళ్తాం కదా, పౌర్ణమి రోజు అట్లా వెళ్ళేటప్పుడు మంచి స్నానం చేసి వెళ్ళాలన్నమాట. ఇవన్నీ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఒక చిన్న పాప అయితే నాకు పసుపు పెట్టేసి దానికి శివుడిది ఉంటుంది కదా అది పెట్టింది అనమాట, బొట్టులాగా. సో స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఆల్రెడీ మేము స్నానం చేస్తామని సిల్క్ శారీస్ కట్టుకున్నామంట. సిల్క్ అంటే పట్టు కాదు, ఇవి జారే ఉంటాయి కదా, ఆ శారీస్ కట్టుకున్నాం అనమాట. అవి తొందరగా గాలికే ఆరిపోతాయి అనేసి ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు ఆ టైప్ శారీస్, మామూలు సిల్కీగా జారిపోయేవి ఉంటాయి కదా పల్చగా, ఆ శారీస్ తీసుకెళ్తే వెంటనే ఆరిపోతాయి అన్నమాట. గంగస్నానం అయిపోయిన తర్వాత మేము కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళామన్నమాట. మేము చీర అవి మేము హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాం కదా, అమ్మవారికి చీర అది పెట్టాము. తర్వాత భోజనం చేసాము. భోజనం మాత్రం చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి టెంపుల్లో భోజనం చేయండి. ఇంకా కాశీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము సారానాథ్ టెంపుల్కి వచ్చామన్నమాట. కాశీ నుంచి సారానాథ్ టెంపుల్ 10 kilometers ఉంటుంది.
ఇక్కడ మనందరికి తెలుసు కదండి, బుద్ధుడికి సంబంధించిన 4 ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయన్నమాట. అందులో మొదటిది బుద్ధుడు పుట్టిన లుంబిని అన్నమాట. ఇదే నేపాల్లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధుడి విగ్రహము. ఈ విగ్రహం ఇండియాలోనే 5th టాలెస్ట్ 80 feet 9 inches ఉంటుందంట ఈ విగ్రహము. ఈ బుద్ధుడి విగ్రహం 80 feet 9 inches ఎందుకని మీకు డౌట్ రావచ్చు అనమాట. యాక్చువల్గా బుద్ధుడు 80 years బతికాడు, తల్లి గర్భంలో 9 months ఉన్నాడు. సో అందుకని 80 feet 9 inches టాల్తో నిర్మించారనమాట. ఇక్కడ థాయిలాండ్ కింగ్ కట్టించిన బుద్ధుడి ఆలయం కూడా ఉందన్నమాట. ఇందాక నేను చెప్పాను కదండి బుద్ధుడు పుట్టింది లుంబినిలో అని. ఇంకో రెండో ప్రదేశము బీహార్లో ఉన్న బుద్ధగయ. ఇక్కడ ఉన్న బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయిందనమాట. మూడోది వచ్చి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది సారానాథ్ అండి. ఇక్కడ బుద్ధుడు తన 5 మంది శిష్యులకు ధర్మోపదేశం చేసిన ప్రదేశం అండి ఇది. ఇక్కడ నుంచి బౌద్ధ మతం అంతా కూడా ప్రపంచమంతా వ్యాపించింది అనమాట. నాలుగోది వచ్చి ఉత్తరప్రదేశ్లో ఉన్న కృషినగర్. ఇక్కడ బుద్ధుడు మరణించిన ప్రదేశం అనమాట. ఇటు పక్కకు వస్తే చూస్తున్నారు కదండి, ఇది దమయక స్తూపం అంట. ఇది 2300 సంవత్సరం క్రితము అశోక చక్రవర్తి కట్టించారట. దీని హైట్ 104 feet ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న వేల సంవత్సరాల క్రితం నాటి కట్టడాలన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి అన్నమాట. ఈ సారానాథ్లో బౌద్ధ మత నిర్మాణాలు చాలా ఉన్నాయన్నమాట. వీటితో పాటు రాజుల కాలంలో నాటి అందమైన కట్టడాలు కానీ శిల్పాలు కానీ అట్లా అవే కాకుండా ఇంకా పార్కులు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మనకి లోపలికి వెళ్ళి కూర్చున్నా కూడా మంచి పీస్ఫుల్గా, ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ దమయక స్తూపం నుంచి కొంచెం ముందరికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి, పురాతనమైన బుద్ధుడి టెంపుల్ ఉంటుందన్నమాట. అట్లాగే లోపలికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం రండి. అసలు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే, ఆ బుద్ధుడిని చూస్తుంటే అట్లా కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసుకోవాలని అనిపించింది అనమాట. నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత అట్లానే కూర్చొని కాసేపు ఉంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు బయటికే రాబుద్ది అవ్వలేదు అనమాట. అంత సైలెంట్గా ఉంది, అంత పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట. అలా బుద్ధుడిని చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందో. సో తర్వాత మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఫొటోస్ తీసుకుంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా, మనకు కొంచెం మెమరబుల్గా ఉంటాయి అనమాట ఫొటోస్. ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడల్లా అట్లా చూసుకోవడానికి. సో నేను వీడియో కూడా తీశాను అనమాట. వీడియో తీసి అప్లోడ్ చేస్తే మీకు కూడా చూపించచ్చు కదా అనేసి కొంచెం వీడియో కూడా తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మాత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము బుద్ధగయలో పొందినటువంటి జ్ఞానాన్ని గౌతమ బుద్ధుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తన శిష్యులైన 5 మందికి తెలియజేయడం జరిగిందనమాట. ఇక్కడ గౌతమ మతానికి సంబంధించిన ఏ జ్ఞానాన్ని అయితే పొందారో ఆ పొందిన జ్ఞానాన్ని అంతటిని కూడా 5 మందికి ఉపదేశించారనమాట. ఇది పవిత్రమైన ప్రదేశం. ఇది ఇక్కడ నుంచి బౌద్ధ మతం ప్రారంభించడం జరిగిందనమాట. బుద్ధుడు ఈ 5 మందికి బోధించడం ద్వారా ఈ 5 మంది ఏం చేశారంటే ప్రపంచమంతా వెళ్ళేసి బౌద్ధ మతం ప్రచారం చేశారనమాట. ఇక్కడైతే బుద్ధిస్ట్ స్టడీస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందన్నమాట. లోపల పిల్లలందరూ వచ్చి ఉన్నారనమాట. అక్కడ నుంచి మేము ఇంకా కాశీ విశాలాక్షి దేవి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అష్టాదశ పీఠాల్లో విశాలాక్షి మాత ఒకరు. ఈ అమ్మవారు ఆలయంలో 2 రూపాలు మనకి దర్శనం ఇస్తారనమాట. ఒక రూపం వచ్చి స్వయంభు, మరొక రూపం వచ్చి అచ్చామూర్తి అనమాట. మనం ఫస్ట్ ఆలయంలోకి దర్శించగానే అచ్చామూర్తిని దర్శించుకోవాలన్నమాట. ఆ తర్వాత వెనకాలన్న స్వయంభూ అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. ముందరున్న అచ్చామూర్తిని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెప్తారనమాట. ఇక వెనకాలన్న చిన్న విగ్రహమే అసలైన విగ్రహం అనమాట. అది స్వయంభూ విగ్రహం అనమాట. అది ఇక్కడ అమ్మవారి టెంపుల్లో వీడియోలు ఫోటోలు తీయకూడదు అనేసి మేము తీయలేదన్నమాట. ఇక్కడ చూసినారే బయటకు వచ్చిన తర్వాత వెళ్తుంటే ఎంత క్రౌడ్ ఉందో అసలు.
ఈ సర్కిల్ని నంది సర్కిల్ అని పిలుస్తారంట. ఈ సర్కిల్ చాలా ఫేమస్ అంట ఇక్కడ. ఇంకా తర్వాత మేము సంకటమోచన హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీగా దర్శనం చేసుకోండి. సో మాదైతే ఈ యాత్ర ఇట్లా జరిగిందనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.